ఇండియా అనేది ఒక దరిద్రపు కొట్టు దేశం, పొల్యూషన్ తప్ప ఏమీ లేదు, అరాచకులందరూ అక్కడే ఉన్నారు అని మొన్న మధ్యన ఎవరో ఒక ఆయన మాట్లాడిన తీరు చూసిన తర్వాత ప్రాణం చివుకుమంది. మన దేశాన్ని, మన పుటకని మనమే తక్కువ చేసుకుంటున్నామా, నోటి దురుసుతో అంతలేసి మాటలు అనేస్తున్నామా అలవోకక అని బాధ అనిపించింది. కాంటెంపరీ పరిణామాలతో పోలిస్తే సూపర్ఫిషియల్, వెల్ డెవలప్డ్ అనుకునే కంట్రీస్తో, అక్కడున్న పర్సనాలిటీస్తో పోల్చి చూసుకుంటే మనం ఎంత బెటర్ కండిషన్స్లో ఉన్నాము. బీయింగ్ ఎన్ ఇండియన్ ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ అని రియలైజ్ కావాలా మనం అని అనిపించింది. నేను ఇలా అన్నానని ఇప్పుడు చరిత్ర, సంస్కృతి, భారతీయత లాంటి విషయాల మీద గంభీరమైన మాటలు ఆదిమ కాలం నుంచి, హరప్పా నాగరికత నుంచి తవ్విపోసే ప్రయత్నం నేను చేయట్లా. స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ లాంటి రంగాల్లో లెజెండ్స్ అనిపించుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎలా కనపడుతుంటారు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిన తర్వాత. వేరాస్ ఇండియన్స్ మాత్రం మోస్ట్ రిలవెంట్గా, దట్టు యంగ్, యాక్టివ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ అప్పీల్తో ఎలా మెస్మరైజ్ చేస్తున్నారు అనేది తెలిస్తే గనక ఎస్, ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ బీయింగ్ ఎన్ ఇండియన్ అని అనిపిస్తుంది. మన జీన్స్లో ఇంత గొప్పతనం ఉందా అని మనమే ఆశ్చర్యపోతాం. అందుకోసమే నేను ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ లాంటి రంగాల వైపు నుంచి చూస్తే గనక ఇండియా ఎందుకు ప్రత్యేకమో చెప్పదలుచుకున్నా. ఆసక్తి ఉంటే గనక మీరు కూడా ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేయొచ్చు. ఇది మన స్పెషాలిటీస్ని, మన లైఫ్ స్టైల్ని అద్దంలో చూపించే ప్రయత్నం. స్పోర్ట్స్లో, సినిమాల్లో, రాజకీయాల్లో లెజెండ్స్ అనుకున్న వాళ్ళు ప్రపంచాన్ని కదిపి కుదిపేస్తున్నారు అనుకున్న వాళ్ళు కాలగమనంలో కలిసిపోవడము, చూస్తుండగానే 10-20 ఏళ్ళకి ఎక్కడికో నెట్టేసినట్టు వెనక్కి వెళ్ళిపోవటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా. ఒక స్టార్ ప్లేయర్ రిటైర్ అయిన 5-6 ఏళ్ళకి కనపడితే ఇతర దేశాల్లో అవునా అదేంటి డబుల్ చిన్ వచ్చేసింది, స్కిన్ ఏంటి ఇంత ఏజ్డ్గా కనపడుతుంది, అంత ముసలోడైపోయినట్టుగా ఉన్నాడేంటి, అంత ఫిట్గా ఉండేవాడు కదా అని మనలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే గత 25 ఏళ్లలో స్టీవా లాంటి క్రికెటర్లను చూస్తే అవునా నిన్న మొన్నటి వరకు ఉత్సాహంగా ఫీల్డింగు, మీడియం పేస్ బౌలింగ్ చేసింది ఇదే స్టీవానా, అప్పుడే ఇంత ఏజ్ వచ్చేసిందా అనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు రీసెంట్గా రిటైర్ అయిన రిక్కీ పాంటింగ్ లాంటి వాళ్ళని కూడా చూస్తే అదేంటి ఎర్లీ 50sలోనే పాంటింగ్ ఎంత ఓల్డ్గా కనబడుతున్నాడు, మన సచిన్ మాత్రం ఇప్పటికీ ఎర్రగా బుర్రగా కుర్రగా 30sలో ఉన్నట్టుగా ఎలా ఉన్నాడు అని నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంతెందుకు కరెంట్ జనరేషన్ ప్లేయర్స్ని తీసుకోండి, స్టీవెన్ స్మిత్ గట్టిగా 35-36 ఉన్నాడో లేదో స్కిన్ టోన్ దగ్గర నుంచి ఏజింగ్ ఫ్యాక్టర్ క్లియర్గా ఫేస్లో కనపడుతుంది. మన విరాట్ కోహ్లీని చూడండి, ఫిట్ అండ్ టిక్కింగ్, ఇప్పటికే 30 ఏళ్ళోళ్ళలాగా 25 ఏళ్ళోళ్ళలాగా ఉత్సాహం పరుగులు పెడుతున్నట్టుగా కనపడుతుంటాడు. దీనికి కారణం ఏంటి? ఎస్, కండిషన్స్, క్లైమేటు, స్కిన్ టోన్ అనేవి ఒక మనిషి రూపురేఖల్ని డిసైడ్ చేస్తాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోట యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ నేరుగా మీద పడే వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఓజోన్ లేయర్ లేకపోవడం వల్ల. అందుకోసమే స్కిన్ ఏజింగ్ అనేది ప్రీమెచ్యూర్గా కనపడుతూ ఉంది. ఫోటో ఏజింగ్ అంటారు కదా, అంటే వయసుకి మించిన వృద్ధాప్యం వచ్చినట్టుగా అక్కడ కనపడుతూ ఉంటుంది. పైగా అవుట్డోర్ లివింగ్ స్టైల్ అంటారు, అంటే ఇళ్ల బయట బీచ్ల్లోనో లేదంటే గనక రోజులో ఎక్కువసేపు బయట గడిపే అలవాటు ఉన్న దేశాల్లో ఈ ప్రీమెచ్యూర్ ఏజింగ్ లేదంటే ఫోటో ఏజింగ్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అందుకోసమే స్కిన్ ఏమో వైటు, పైగా యూవీ రేస్ నేరుగా పడుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఏజింగ్ అనేది రావడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు, ప్రమాదం అక్కడ ఎక్కువైపోతున్నాయి. పైగా ఇది జనరేషన్ మారుతున్న కొద్దీ కరెంటు పీరియడ్లో చాలా ఎక్కువ ర్యాపిడ్గా జరుగుతున్నట్టు ఉంది. 80sలో ఆడిన గ్రెగ్ చాపెల్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో కనపడ్డారు అంటే అర్థం ఉంది. గిల్క్రిస్ట్ లాంటి వాళ్ళు కూడా, మెగ్రాత్ లాంటి వాళ్ళు కూడా వయసుకి మించిన వృద్ధాప్యంతో కనపడడం చూస్తూ ఉంటే మనవాళ్ళు చాలా అదృష్టవంతులేమో అని అనిపిస్తూ ఉంది. నేను ఇందాక సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్పా. సన్నీ గవాస్కర్ని చూడండి, లేట్ 70sలో ఉన్నా కానీ 50sలో ఉన్నట్టుగా నిగనిగలాడుతూ కనపడుతుంటాడు. హెయిర్ వీవింగ్ చేయించిన తర్వాత రవిశాస్త్రి కూడా చూడండి, ఫిట్ అండ్ టిక్కింగ్ అన్నట్టుగా కనపడుతూ ఉన్నాడు. ఏజీ అనిపిస్తారా వీళ్ళు? ఎందుకంటే అది ఇండియన్ రూట్స్లో, మన జీన్స్లో, మన స్కిన్ టోన్లో ఉన్న ఇంపాక్ట్. డస్కీ స్కిన్ బ్రౌనిష్ ఏదో అంటారు కదా, ఆ ఇంపాక్ట్. పైగా మన దగ్గర మెలనిన్ అనే కంటెంట్ ఎక్కువ ఉంటుంది స్కిన్లో. అందుకోసమని ఆ ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికి ఆ ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది. ఓన్లీ క్రికెట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించే కాదు, సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం కదా. గ్లాడియేటర్ లాంటి మూవీతో ప్రపంచాన్ని ఓ ఊపేసిన రసెల్ క్రో. My name is Maximus Decimus Meridius. ఎస్, చూసారు కదా, మ్యాక్సిమస్ డెసిమస్ ఎరిలియస్ అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చూస్తే గనక గట్టిగా 20 ఏళ్ళు అయిందో లేదో ఆయాసపడుతూ ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్న రసెల్ క్రో కనపడతాడు మనకి. పోప్స్, ఎక్సార్సిస్ట్ లాంటి సినిమాల్లో చూసినప్పుడు అర్రెర్రెర్రె రసెల్ ఇలా అయిపోయాడా అని ప్రాణం చివుకుమంది నాకైతే.
అదేంటి అంతా కలిపి 20 ఏళ్లలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు? రసెల్ క్రోనే అంటారు మీరు. అసలు ప్రపంచానికి ఫిట్నెస్ అంటే ఏంటో చూపించి కండలు పెంచడం ఎలాగో లైవ్ ఎగ్జాంపుల్స్తో పంపింగ్ ఐరన్ లాంటి వీడియోస్తో 70sలోను 60sలోను చూపించిన ఆర్నాల్డ్ స్వాజినెగర్ చూడండి. లేట్ 70sకి వచ్చేసరికి ఆయన ఫ్రెండ్ సిల్వెస్టర్ స్టలోన్ కూడా ఇద్దరు ఇట్లా కనపడుతుంటారు. కాస్త అటు ఇటుగా సేమ్ ఏజ్లో ఉన్న మన రజనీకాంత్ చూడండి, కండలు లేకపోయినా కానీ కరెంట్ ఉన్నట్టుగా కనపడ్డ మనిషి. కోర్స్ మేకప్ అయితే అయి ఉండొచ్చు కానీ మనిషిని చూస్తే అంత ఏజింగ్గా ఉంటాడా? లేడు కదా రజనీనే కాదు మమ్ముటి కూడా అంతే. అంతెందుకు మన మెగాస్టార్ కూడా అంతే కదా, 70s వచ్చినా కానీ ఇప్పటికీ ఉల్లాసంగా కనపడడం చూస్తుంటాం. అంత అగ్రదేశము ప్రపంచాన్ని శాసిస్తోంది అనుకున్న అమెరికాలో కూడా మోర్ ఆర్ లెస్ ఆస్ట్రేలియా లాంటి కండిషన్సే. సేమ్ యూవీ రేస్, సేమ్ క్లైమాటిక్ సిచ్యువేషను, సేమ్ స్కిన్ టోను, సేమ్ ఇష్యూస్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యువర్ పుటక, జీన్స్ అంటారే, రూట్స్ అంటారే, అవన్నమాట. ఇండియన్స్కి మాత్రమే స్పెషాలిటీస్ ఇవి. స్పోర్ట్స్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా మనం చూస్తుంటాం కదా. 75 దాటినా కానీ మోడీ చూడండి ఎంత ఉత్సాహంగా గంభీరంగా కనపడుతుంటారు. కోర్స్ కొన్ని జాగ్రత్తలు ఎలాగో తీసుకుంటూ ఉంటారు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు, అది కాదు పాయింట్. ఇట్స్ అబౌట్ జీన్స్. 80 వచ్చినాయో లేదో అసలు ఏం జరుగుతుందో తెలియని మతిమరుపుతో మెట్ల మించి జారిపడిన జో బైడెన్ చూసాం కదా మనం, అమెరికా అధ్యక్షుడు. అంటే 80s దగ్గర పడుతుంటేనే అలా అయిపోతూ ఉంటారు మిగతా దేశాల్లో. మన దగ్గర మాత్రం ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అన్నట్టుగా కాలాన్ని ధిక్కరిస్తున్నట్టుగా కనిపించడం అనేది మన ఇండియన్స్కున్న వరం, స్పెషాలిటీ. ఇది మనం రియలైజ్ అవుతున్నామా అంటే లేదన్నదే సమాధానమేమో. కానీ ఆలోచన ఉన్న కొందరు మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నట్టున్నారు. అందుకోసమే రిటైర్మెంట్ తర్వాత 60 years తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ట్రెండ్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది. అంటే ఏజ్ అనేది కేవలం బతకడానికి, లైఫ్ స్టైల్కి సంబంధించింది మాత్రమే కాదు, ప్రొఫెషనల్గా, ప్రొడక్టివ్గా, దేశం కోసమో, కుటుంబం కోసమో, లైఫ్ కోసమో ఎంతూజియాజంతో కాంట్రిబ్యూట్ చేయడానికి సంబంధించిన విషయం కూడా అని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అందుకోసమే మిగతా దేశాలతో, మిగతా పరిణామాలతో, మిగతా పరిస్థితులతో పోలిస్తే కనుక వీఆర్ సమ్వన్ స్పెషల్, బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్ అంటే మీరైతే ఏముంటారు? అవునా కదా? స్పోర్ట్స్లో అయినా, సినిమాల్లో అయినా, పాలిటిక్స్లో అయినా ఇండియన్స్తో పోలిస్తే మిగతా వాళ్ళని చూస్తే కొంచెం అరెరే అనిపించే పరిస్థితి ఉంది కదా.